చావు ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నీ కృపయే. కృపయే కృపయే నీ బ్రతికున్నానంటే కృపయే. అందరూ చూద్దామా. కృపయే కృపయే నేనేమైనానో నీ కృపయే. చప్పుడు కొడదాం. కృపయే కృపయే నీ బ్రతికున్నానంటే కృపయే. దేవుని యొక్క కృపను బట్టి మనం ఈ రోజున సజీవులుగా ఉన్నాము. దేవుని కృపను బట్టి మనందరం కూడా ఈ స్థితిలో ఉన్నాము. ఆయన ఇస్తున్న ఆయుష్, ఆయన ఇస్తున్న ఈ దీర్ఘాయువు, ఈ మంచి దినాన్ని 2020 సంవత్సరం మనం బ్రతికి ఉన్నామంటే మంచి వారమని కాదు, నీతిమంతులను దేవుడు తీసుకుని వెళ్ళిపోతున్నారు. తీరు చూడకుండా వారు కొనుక్కోబడుతున్నారని యెషయా 50 చెప్పబడింది. మన పాపముల విషయంలో మనం ఇంకా సరి చేసుకుని ప్రభు యొక్క నీతిగా పరిశుద్ధులకంటే లోకము నన్ను ఆకర్షింపగా అల్లరితనము నా చుట్టూ చేరగా ఓటమిలో బ్రతుకును తేలన చేయగా నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షింపగా అల్లరితనము నా చుట్టూ చేరగా ఓటమి నా బ్రతుకును ఏలన చేయగా నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను రక్షించుటకు ఏకాకి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను రక్షించుటకు ఏకాకి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడే. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడే. కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నీ బ్రతికున్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా రక్షించావు ఇది కేవలం నీ కృపయే. ఆయన బ్రతికి లేకపోయినా దేవుని మహిమపరుస్తున్నారు. శ్రమలు శోధనలు నన్ను వరింపగా అజ్ఞానము చేని హీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్ను వరింపగా అజ్ఞానము చేని హీనమవ్వగా
లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా రక్షించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా రక్షించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువుని ఆయన యొక్క సన్నిధిలో సహోదరి ప్రెస్కిలమ్మ గారికి తన యొక్క బిడ్డలైనటువంటి మహిమరాజు బలహీనుడు, తన యొక్క చిన్న కుమారుడు రోహీను తండ్రి ఉన్నప్పుడు ఎంతో భరోసా, ఎంతో ధైర్యం, భద్రత. నేడు వారు కోల్పోయిన పరిస్థితులకు దేవుడు ఉన్నాడు. ఆయన వారితో సదాకాలము జీవిస్తున్నాడు. ఆ ధైర్యము కలిగిన వారెవరు ముందున్న దినములలో చుట్టూ ప్రక్కల ఎటు చూసినా కానీ వారిని భయపెడుతున్న పరిస్థితులన్నింటిలో ప్రభువు సంపూర్ణంగా శక్తిని, బలమును, ధైర్యమును ఇచ్చి ఆయన నామానికి మహిమ తెచ్చుకున్నట్లుగా మన మధ్యలో ఉన్నటువంటి దైవజనరాలు మేరీ గారు ప్రార్థన చేస్తారు. అందరం కూడా ఏకీభవిద్దాం.